రక్తం పుట్టిన నేల మీద పొతే ఒడిసెనో ఆ పొడుపు మోముల్లో పాటమ్మ గదిలో మేము గొల్లా వారలాము మేము దండి శూరులాము తొలిసినకు జల్లులు గురువ భూతల్లి పులకరించలే తొలిసినకు జల్లులు గురువ భూతల్లి పులకరించలే ఇరుసాలు వెట్టి దున్నితే పచ్చని పంటలు చేతికొచ్చునే మూనాపు చింతల కింద మగౌనేసే శాల తాత వరాస గుమ్మడి వైనాల మామిడి వరాస గుమ్మడి వైనాల మామిడి. హాయ్ హలో నమస్తే, నేను మీ మోతే రమేష్. మళ్ళొచ్చిన కళా వెలుగు ఛానల్ తోటి కనుమరుగైపోతున్నటువంటి పల్లె పాటలను కళా వేదికగా కళా వెలుగు ఛానల్ ముందు పెట్టడానికి మన ముందంజ ఉంది. మరి దానిలో భాగంగా ఈరోజు మన బూరుగుపేట నుంచి వెళ్ళి ములుగు జిల్లా గడ్డ మించెల్లి వచ్చినటువంటి తమ్ముడు మోతే రఘు సారంగ దర్యా ఫేమ్ సింగర్తో ఇప్పుడు తమ్ముడి నోట మంచి మంచి జానపదాలు విందాం. తమ్ముడు నమస్తే. నమస్తే అన్న. తమ్ముడు అందరు బాగున్నారా? తమ్ముడు బాగున్నావు అన్న. మీ టీం వాళ్ళు అందరూ ఇట్లా అందరు మంచిగా మా టీం అంతా బాగానే ఉన్నారు. మరి సారంగ దర్యా ఫేమ్ సింగర్ అని అంటే అన్న అద్భుతంగా తెలంగాణ రాష్ట్రంలోనే చాలా గొప్ప ఛానల్గా పేరు పొందింది. దాంట్లో గద్దరన్న కూడా రావడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి కంఠస్థంతో మీరు చాలా మంచి మంచి పాటలు కూడా పాడడం జరిగింది. తమ్మి ముందుగా మీ యొక్క పాటతో స్టార్ట్ చేసుకున్న తర్వాత మన పరిచయాలన్నీ చెప్పుకుందాం కళా వెలుగు ఛానల్. తప్పకుండా అన్న. ఓకే తమ్ముడు. ముందుగా నేను అక్కడ ఆ షోలో పాడినటువంటి పాట ఏంటంటే మేము గొల్లా వారలాము మేము దండి శూరులాము మాట ఇస్తే తప్పబోము మేము యాదవరాజులాము మేము గొల్లా వారలాము మేము దండి శూరులాము మాట ఇస్తే తప్పబోము మేము యాదవరాజులాము సల్లో యమ్మ సల్లా మా యాదవరాజుల సల్లా మేము గొల్లా వారలాము మేము దండి శూరులాము మాట ఇస్తే తప్పబోము మేము యాదవరాజులాము 120 మూలిక మరుము తెలిసినట్టి గొల్లలాము 2 నూర్ల గొర్లకైనా ముందు నడిసే వారలాము గొర్లు అమ్మ గొర్లు మా యాదవరాజుల గొర్లు మా యాదవరాజుల గొర్లు మా యాదవరాజుల గొర్లు. ఈ పాటలో ఆ షోలో పార్టిసిపేట్ చేయాలన్నా ఇది నేను రాసినటువంటి పాటే గొల్ల వాళ్ళ మీద. తమ్ముడు చాలా బాగా పాడినావు. పాట కూడా ఆ ఛానల్లో కూడా చాలా గొప్పగా వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ముందుగా యాదవులు అయితే చాలా సంబరపడ్డారు. తమ్ముడు రఘు, నీ ప్రస్తావన ఎట్లా స్టార్ట్ అయింది, నువ్వు ఎట్లా వచ్చినావు, ఏ విధంగా వచ్చినావు, ఏ పాటలు పాడినావు అనేది కళా వెలుగు ఛానల్కి మనం ఈరోజు మీ పాట ద్వారా మీ మాట ద్వారా తెలియజెప్పాలి. తప్పకుండా మీ పాటలు ప్రజలకి ఒక చైతన్యం పరిచే విధంగా వాళ్ళకి కనబడాలి, వినపడాలి. తప్పకుండా తమ్మి, మీ పరిచయం ఎట్లా అయింది, ఏం కదా ఎట్లా వచ్చి? మా పరిచయం ఏంటంటే నేను స్కూల్లో చదువుతున్నప్పుడు కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ అనేది జరిగేది. మాకంటే పెద్ద క్లాస్ వాళ్ళు చేసేవాళ్ళు. చేస్తుంటే అరే నేను కూడా చేయొచ్చు కదా, మనకు ఎట్లాగూ పెద్దగా నేను చదువుకోలేను, నాకు చదువు అవ్వలేదు, ఇక మనకి చదువు అన్నది కనీసం ఈ పాటలను నేర్చుకొని పోదాం అన్నట్టుగా వాళ్ళని చూస్తూనే మళ్ళీ అందులోటి మా పూర్వకాలం నుంచెల్లే వెనకటి నుంచెల్లే మా కళాకారుల కుటుంబం అన్న మాది. మేమంత కళాకారుల కుటుంబం, మీ 4 అన్నదమ్ములము, మా డాడీ అమ్మ అందరూ. మేము ఫస్ట్ మా తాతల నుంచి వెళ్ళి ఏంది అని అంటే మా వృత్తి చెక్క బొమ్మల నాటకం. ఆ చెక్క బొమ్మల ఆట ఆడుతున్నప్పుడు నేను చిన్నోన్నే, వాళ్ళు పద్యాలు పాటలు పాడుతున్నప్పుడు నాకు బాగా అనిపించేది, ఇలా మా తాతలు పాడుతారు, మా అన్నలు పాడుతారు, నేను కూడా పాడితే ఏంటి, నేను కూడా నేర్చుకుంటా అని చెప్పి ఆట నేర్చుకోగా మళ్ళీ బయట ఈ జానపద సాహిత్యాన్ని నేర్చుకోవడం, వాళ్ళని చూసి ఇలా పాడాలి, ఇటువంటి పాటలు నేర్చుకోవాలి, సమాజానికి సంబంధించినటువంటి పాటలు పాడాలి అని ఆ పాటలు నేర్చుకుంటూ మా స్కూల్ బాల్యం నుంచి వెళ్ళి పాడుతూ కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ అన్న వాళ్ళతోటి బయట ఇలా నా ప్రస్తావన కొనసాగిస్తూ మధ్యలో వనితా టీవీ, ఎన్టీవీ వాళ్ళు కలిపి పెట్టింది సారంగ దర్యా అనే ఆడిషన్స్లో నేను పాల్గొనడం జరిగిందన్న. దాంట్లో నేను రాసుకున్నటువంటి పాట పాడడం జరిగింది. గొల్లోళ్ళ గురించి పాడిన తర్వాత నా ప్రస్తావన ఆ నుంచి వెళ్ళి టీవీ షోలల్లో 2-3 ఇంటర్వ్యూలు చేయడం జరిగింది. మిర్రర్ టీవీ అయితేనేమి, సుమన్ టీవీ అయితేనేమి, ఇలా ఆకిర్ న్యూస్ హన్మకొండలో ఉంది, ఆ ఛానల్లో కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇలా పాడుతూ పరిచయాలు పెంచుకుంటూ ముందుకు పోవాలని
అనుకుంటా ఉన్నా అన్న. అందులోటి ఇంటింటి రామాయణం అని సినిమాలో కూడా ఒక అవకాశం రావడం జరిగింది, ఇంట్రడ్యూసర్ సాంగ్, అది కూడా పాడినా. నెక్స్ట్ ఇంకొక 2-3 సినిమాస్కి అవకాశాలు ఉన్నాయన్న, అవి కూడా చేయాలి. ఇలా ఈ ఛానళ్ళ ద్వారా, ఈ కళా వెలుగు ద్వారా ఇంకా గొప్పగా కళాకారులందరినీ పరిచయం చేసేటువంటి మీ తాటికి నా కళాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు తమ్మి, థ్యాంక్ యూ. తప్పకుండా. కళా వెలుగు ఛానల్ అంటేనే కళల కోసం మన ముందుకు వచ్చినటువంటి ఛానల్. ఈ ఛానల్ని ములుగు జిల్లాలో యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ఛానల్ అంటే చాలా ఇష్టపడుతూ ఉన్నారు. ఎందుకంటే కనుమరుగైపోతున్నటువంటి కళల్ని కళ్ళ ముందుకు తీసుకొచ్చి చూపిస్తున్నటువంటి ఈ ఛానల్కి మనం అందరం కూడా ఎప్పుడు కూడా కృతజ్ఞతలేమే ఉండాలి. తమ్మి రఘు, మరొక పాట, నువ్వు జానపదం ఇవరిదాకా గొల్లల పాట పాడినావు కదా, జానపదం చాలా అద్భుతంగా పాడతావట. ములుగు జిల్లాలో ఏమైంది, అదేంటి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో కొంతమంది చెప్తా ఉంటారు, మోతే రఘు అని అంటే సారంగధరి ఫేమ్ సింగర్, చాలా అద్భుతమైనటువంటి వాయిస్ తమ్ముంది, జానపదాల పుట్ట అని అంటారు చాలా మంది కదా. మరి ఒక జానపదం పాడాలి తమ్మి మీరు ఈ నోట. తప్పకుండా పాడుకుందాం. నీలి నీలి గాజులాకు నీలంపూరి సీరలాకు నాగుందావు నడకలాకు చేరుపోతు మోతలాకు సిర్రగోనె చెప్పలాకు కోటీల ఆటలాకు నీరు గచ్చ నిక్కులాకు నీ జడల సిక్కులాకు ఆగలేకపోతున్నా సేతులంది నా జంపరి మల్లు, ఏగలేకపోతున్నా ముద్దులిచ్చిపోయే నీ మీద మన్ను, ఆగలేకపోతున్నా సేతులంది నా జంపరి మల్లు, ఏగలేకపోతున్నా కన్లాకు నీ ఎండి పన్లాకు శ్రీకారం నువ్వోలే జబ్బల్లా రైకలాకు నీ ఎత్తు వంపులాకు చక్కాని చెక్కిళ్లకు నీ ఎదురు పిక్కలాకు ఆగలేక ఆగలేకపోతున్నా సేతులందియే నా జంపరి మల్లు, ఏగలేకపోతున్నా ముద్దులిచ్చిపోయే నీ మీద మన్ను, ఆగలేకపోతున్నా సేతులందియే నా జంపరి మల్లు, ఏగలేకపోతున్నా ముద్దులిచ్చిపోవే నీ మీద మన్ను. ఈ ఎండి పండ్లాకు తొండ పండు పెదుములాకు బొండు మల్లె పువ్వులాకు నీ సింగిడి బొమ్మలాకు నీ చెవుల రింగులాకు ఉంగరాల కురులాకు ఆగలేకపోతున్నా సేతులందియే నా జంపరి మల్లు, ఏగలేకపోతున్నా ముద్దులిచ్చిపోయే నీ మీద మన్ను, ఆగలేకపోతున్నా సేతులందియే నా జంపరి మల్లు, ఏగలేకపోతున్నా ముద్దులిచ్చిపోవే నీ మీద మన్ను. చిర ఉరుములాకు పెల పెరుములాకు తడిసిన నీ పైటలాకు నా విరహ మంటలాకు ఆగలేకపోతున్నా సేతులందియే నా జంపరి మల్లు, ఏగలేకపోతున్నా ముద్దులిచ్చిపోయే నీ మీద మన్ను, ఆగలేకపోతున్నా సేతులందియే నా జంపరి మల్లు, ఏగలేకపోతున్నా ముద్దులిచ్చిపోయే నీ మీద మన్ను. ముద్దన్నీయ రాదే తెల్లగైతా. తమ్ముడు పాటలతో కూడా మాటలు కూడా బాగా మాట్లాడతావట. కళాకారులు అందరూ అంటారు తమ్మి, పాటలతో పాటు మాటలు కూడా వాడేటువంటి వ్యక్తి, పదాల అల్లికలు చాలా గొప్పగా ఉంటాయని అందరు అంటూ ఉంటారు పెద్ద పెద్ద కళాకారులు. దాన్ని నువ్వు నిజం చేస్తున్నావు ఇప్పుడు. తమ్మి చాలా అద్భుతమైనటువంటి జానపదం పట్టుకొచ్చినావు. అలాగే తమ్ముడు ఈ ప్రకృతి మీద నువ్వు వాడతావట చాలా పాటలు. ప్రకృతి మీద ఒకటి వాడాలి తమ్మి. అట్లాగే ముందు మంచి మంచి పాటలు పాడుకుందాం. చాలా మీ అద్భుతమైనటువంటి నోట ప్రకృతి మీద ఈ పాట పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. తమ్మి ఒకసారి పాడవా? ప్రకృతి అంటే సారంగధర్యాలు నేను ఫైనల్లో పాడినటువంటి పాట అన్న, అది నేను రాసుకున్నటువంటి పాటే. ఎందుకంటే గద్దర్ గారు వస్తురు కాబట్టి, అన్నకు ప్రకృతి అంటే ఇష్టం కాబట్టి అన్న కోసమే డెడికేటేషన్ చేస్తున్న ఈ పాట. ఫైనల్లో జరిగినటువంటి సంభాషణ అన్న వస్తుంది కాబట్టి ఆ పాట రాసి పాడడం జరిగింది. అందాల అడవి తల్లి అలరించి పోయేనే నా ముద్దు సీతమ్మ, ఆడనమిలి ఆటలకు కోయిల గొంతులు వలికేనే బంగారు సీతమ్మ. అందాల అడవి తల్లి అలరించి పోయేనే నా ముద్దు సీతమ్మ, ఆడనమిలి ఆటలకు కోయిల గొంతులు వలికేనే బంగారు సీతమ్మ. తొలిసినకు జల్లులు గురువ భూతల్లి పులకరించలే, తొలిసినకు జల్లులు గురువ భూతల్లి పులకరించలే, ఇరు
సార్లు వెట్టి దున్నితే పచ్చని పంటలు చేతికొచ్చునే అందాల అడవి తల్లి అలరించి పోయేనే నా ముద్దు సీతమ్మ ఆడనమిలి ఆటలకు కోయిల గొంతులు వలికేనే బంగారు సీతమ్మ పల్లె చెరువు పాలనురుగా పసిడి పంటల వాసల నెరుగా పల్లె చెరువు పాలనురుగా పసిడి పంటల వాసల నెరుగా విట్టాల సప్పుడు కోలాగల గంతులేసేనే బంగారు సీతమ్మ అందాల అడవి తల్లి అలరించి పోయేనే నా ముద్దు సీతమ్మ ఆడనమిలి ఆటలకు కోయిల గొంతులు వలికేనే బంగారు సీతమ్మ. చాలా అద్భుతమైనటువంటి పాట. నువ్వే రాసావు? ఇది ఎవరిని ఊహించుకొని రాసినావు? గద్దరన్నకు వినిపించాలి, అలానే మళ్ళీ ప్రకృతిలోకి కొంత వాతావరణం తీసుకుపోవాలి అన్నట్టుగా చాలా గొప్ప పాట పాడినావు తమ్ముడు. చాలా గొప్ప పాట కూడా రాసినావు. నీ కలంలో అల్లికలు కూడా చాలా అద్భుతంగా, సాహిత్యపరంగా కూడా పదాలు మంచిగా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. ఓకే తమ్ముడు. మరొక పాట. ఈ సృష్టిలో తల్లిదండ్రుల ప్రేమలు చాలా గొప్పవి. నీకు వచ్చినటువంటి పాట తల్లిదండ్రుల మీద అభిప్రాయం ఏందో, తల్లి మీద కానివ్వండి, తండ్రి మీద కానివ్వండి, మీ నోటుకుండా జాలువారాలు తమ్మి ఈ పూట పాట ఏదన్నా ఒక పాట ఇద్దరిట్లో ఎవరి గురించి పాడినా తప్పులేదు. ఇక తల్లి ప్రేమ అంటే అనంతం. మొన్ననే రీసెంట్గా మహిళల దినోత్సవం సందర్భంగా కూడా ప్రోగ్రాం చేయడం జరిగిందన్న. తల్లి మీద ఉన్నటువంటి పాటనే అడవి తల్లిని ఆడతల్లిని రెండింటిని బేస్ చేసుకొని చిన్న అట్లా రాసుకుని వాళ్ళకు పాడదాం అన్నట్టుగా. అంటే అడవి తల్లి అందరిని ఆదరిస్తుంది, మంచిని చెడుని అందరిని. ఆడతల్లి అన్నిటిని భరిస్తూ ఉంటుంది. అందుకని ఆడతల్లిని అడవి తల్లిని రెండింటిని చేసుకొని పాడుతా ఉన్నా. నేనే చిన్నగా రాసుకున్నా ఉన్నా. అడవి తల్లి నీకు వందనామమ్మ, ఆడతల్లి నీకు వందనామమ్మ, అడవి తల్లి నీకు వందనామమ్మ, ఆడతల్లి నీకు వందనామమ్మ. మాయన్నలొస్తారు కాపాడవమ్మ, మాయన్నలొస్తారు కాపాడవమ్మ. నూనూగు మీసాలను నేతగాళ్ళు, నూనూగు మీసాలను నేతగాళ్ళు. బక్క పలుచని వాళ్ళు బాకులాంటోళ్ళు, బక్క పలసని వాళ్ళు బాకులాంటోళ్ళు. రేగి పండా నీవు ఆకలిని తీర్చు, రేగి పండా నీవు ఆకలిని తీర్చు. ఓ బొంత పొద నీవు ఒదిగి ఉండమ్మా, ఓ బొంత పొద నీవు ఒదిగి ఉండమ్మా. అడవి తల్లి నీకు వందనామమ్మ, ఆడతల్లి నీకు వందనామమ్మ, అడవి తల్లి నీకు వందనామమ్మ, ఆడతల్లి నీకు వందనామమ్మ. పుట్టి నుంచి మెట్టి నింటి దాకా, పుట్టి నుంచి నుండి మెట్టి నిండి దాకా, పుట్టి నుంచి నుండి మెట్టి నింటి అడుగు, పుట్టి నుంచి నుండి మెట్టి నిండి అడుగు. పెట్టేటి మా తల్లి ఆడతల్లివి నీవు, పెట్టేటి మా తల్లి ఆడతల్లివి నీవు. ఇంటికే వెలుగయ్యి వెలుగును ఇస్తావు, ఇంటికే వెలుగయ్యి వెలుగును ఇస్తావు. కడుపులో బాధ నీకెంత ఉన్నా గాని, కడుపులో బాధ నీకెంత ఉన్నా గాని, కంట నీరు చెమ్మ చిమ్మగిల్లానియక, కంట నీరు చెమ్మ చిమ్మగిల్లానియక, కంట నీరు చెమ్మ చెమ్మగిల్లానియక, కంట నీరు చెమ్మ చెమ్మగిల్లానియక. కంటితో పంటితో నవ్వుతూ ఉంటావు, కంటితో పంటితో నవ్వుతూ ఉంటావు. కడుపులో ఎదలన్నీ దాసుకొని బతికేవు, కడుపులో ఎదలన్నీ దాసుకొని బ్రతికేవు. పురిటి నొప్పుల బాధ నీకెంత ఉన్నాగా, పురిటి నొప్పుల బాధ నీకెంత ఉన్నా, పురిటి నొప్పుల బాధ నువ్వెంత పడ్డావో, పురిటి నొప్పుల బాధ నువ్వెంత పడ్డావో. పుడమి తల్లికి ఎరక పురిటి నొప్పుల కెరక, తల్లికి ఎరక పురిటి నొప్పుల కెరక. పుడమి తల్లి కెరక పురిటి నొప్పుల కెరక, పుడమి తల్లి కెరక పురిటి నొప్పుల కెరక. మాకు జన్మాని
వందనామమ్మ ఆడతల్లి నీకు వందనామమ్మ. ఇలా చిన్నగా ఒకటి ఆడతల్లికి అడవి తల్లికి అడవి తల్లి ఆడతల్లిని కలిపి చాలా అద్భుతంగా రాసినావు తమ్మి. థ్యాంక్ యూ కొంచెం పదాలు అటు ఇటుగా ఏం కాదు తమ్ముడు. థ్యాంక్ యూ అన్న. మనం అందరం కూడా ఇప్పుడిప్పుడే కళని నమ్ముకొని ముందుకు పోతున్నటువంటి కళాకారులమే, ముందుకు పోతున్నటువంటి కళాకారులమే కనుక తప్పులు అనేటి సహజం. చాలా అద్భుతమైనటువంటి పదాల అల్లిక కూడా మీ దగ్గర ఉంది. ఇంకా మరిన్ని కూడా పాటలు పాడాలని, పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం తమ్మి. మరి అదే విధంగా నీకు ఇష్టమైనటువంటి పాట తమ్మి, ఇంకా నాకు బాగా ఇష్టమైనటువంటి స్టేజ్ల మీద వేదికల పైన పాడేటువంటి పాటలల్లా ఒక పాట మా ప్రేక్షకుల కోసం. తప్పకుండా అన్న. ఇష్టమైనటువంటి పాట అంటే నాకు ఆ షోలో ఎక్కువ శాతం ఒక అవకాశం రావడానికి కారణం ఏంటి అని అంటే మా తోటి కళాకారులు నర్సంపేట వాస్తవులు హరికృష్ణ అని ఆ పాట రాయడం జరిగింది అన్న పాడిండు. ఆ వెన్నెల గోదారమ్మ అనేది శంకర్ బాబు అన్న పాడడం జరిగింది. ఆ పాట నేను ఆ షోలో పాడడం జరిగింది. ఆ పాట బాగుంటుంది. అంటే మనిషి జీవితానికి గోదావరికి ముడిపడి ఉన్నటువంటి పాట. ఆ పాట గోదావరి సాంగ్ రామకృష్ణ రామకృష్ణ రాసినటువంటి పాట. నేను ఆ వనితా టీవీ సారంగ దర్యాలో పాడడం జరిగింది. అది ఇప్పుడు పాడి వినిపిస్తాను. వెన్నెల్ల గోదారమ్మ ఏ దారి నెల్లేవమ్మ, వెన్నెల్ల గోదారమ్మ ఏ దారి నెల్లేవమ్మ, మనిషి కాదనే చెబుతా మనసార వినవమ్మ, ఆ దైవ లీలలు చెబుతా కాసేపు ఆగవమ్మ. వెన్నెల్ల గోదారమ్మ ఏ దారి నెల్లేవమ్మ, మనిషి కాదనే చెబుతా మనసార వినవమ్మ, ఆ దైవ లీలలు చెబుతా కాసేపు ఆగవమ్మ. మానవ జీవితము ఎంతో విచిత్రము, పైనున్న దైవము ఆడుతున్న నాటకము, చరణము లేని శిలలా ఉన్న కంటికి ఎప్పుడు కనబడకున్న బొమ్మలకు ప్రాణాల్ని పోసి ఆటలాడుతుంటాడో యమ్మ, ఆటలాడుతుంటాడా బ్రహ్మ. వెన్నెల్ల గోదారమ్మ ఏ దారి నెల్లేవమ్మ, వెన్నెల్ల గోదారమ్మ ఏ దారి నెల్లేవమ్మ, మనిషి కథనే చెబుతా మనసార వినవమ్మ, ఆ దైవ లీలలు చెబుతా కాసేపు ఆగవమ్మ. బంగారు ఊయలు ఎడమిద్దలల్లో విరిగిన భుజములపైనే నిన్ను మోయక తప్పదురా, పట్టు పరుపులో పర్లిన నిన్ను మట్టి పరుపులోన పెట్టక తప్పదు, నువ్వు చేసే మంచికి మాత్రం ఏ నాటికి చావే లేదు, ఏ నాటికి చావే రాదు. వెన్నెల్ల గోదారమ్మ ఏ దారి నెల్లేవమ్మ, వెన్నెల్ల గోదారమ్మ ఏ దారి నెల్లేవమ్మ, మనిషి కథనే చెబుతా మనసార వినవమ్మ, ఆ దైవ లీలలు చెబుతా కాసేపు ఆగవమ్మ, ఆ దైవ లీలలు చెబుతా కాసేపు ఆగవమ్మ. ఈ పాట పాడడం జరిగిందన్న. గోదావరమ్మ పాట చాలా అద్భుతమైనటువంటి పాటను పాడినావు తమ్మి. పరవాళ్ళు దొక్కుతున్నటువంటి గోదావరి గురించి రాసినటువంటి రైటర్ కూడా ఈ యొక్క కళా వెలుగు ఛానల్ నుంచి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా ఆ రాసిన రైటర్ పాటని కూడా నువ్వు చాలా గొప్పగా మళ్ళీ వనిత టీవీలోకి పాడి నీ కంఠస్థత్వం పాడి విన్నైనటువంటి చరిత్ర, మీ చరిత్ర కూడా చాలా గొప్పది తమ్మి. ఇలాగే మంచి మంచి పాటలు కూడా మా కళా వెలుగు ఛానల్కి ఇంకా అందియాలి. మిమ్మల్ని చూసి ఇక్కడ కళా వెలుగు ఛానల్ చూసే వాళ్ళు కూడా అరే ఈ ఛానల్కి పోయి మనం పాటలు పాడాలి అని కనుమరుగైపోతున్న కళలు కూడా ఈ నెంబర్కు కళా వెలుగు ఛానల్ నెంబర్కు కూడా కాల్ చేసి మాట్లాడి వచ్చి వాళ్ళ ఇంటర్వ్యూ కూడా తీసుకునే విధంగా మేమందరం కూడా తోడుకుంటామని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. చాలా అద్భుతమైనటువంటి పాట పాడారు ఇవారి దాకా మా ప్రేక్షకుల కోసం. ఇంకొక పాట తమ్మి ఏమన్నా పాడగలరా మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ మీద? పాడతా అంటే నాకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ అంటే మనం గొల్లల గురించి పాడుకున్నాం. అవును, ఇప్పుడు నేతన్నలు వేసుకునేటువంటి బట్టలు కదా, నేతన్నల గురించి. అద్భుతం. అసలు కళాకారులు అంటే ప్రతిదీ కళాకారులు అనంటేనే ఈ ప్రకృతి మీద కానివ్వండి,
ఈ భూమి మీద ఏవైతే ఉన్నాయో వాటి గురించి వివరిస్తూ సాహిత్యపరంగా రాస్తూ పాటలు పాడి ఆ పాటల రూపంలో వినసొంపుగా ప్రజలకు వినజెప్పేదే కళారూపాలు తమ్మి. చాలా గొప్ప అద్భుతమైనటువంటి పాట తీసుకొచ్చడం వల్ల నాకు తెలుసు నీ నోట్లకి ఏం వెళ్ళినా కూడా చాలా అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాటకు చాలా ఇంప్రూవ్ గానే ఉంది తప్ప చాలా అద్భుతంగా ఉంది. మీ వాయిస్ కూడా కంఠస్థం కూడా. నేతన్నల గురించి మన బట్టల గురించి పాడుతూ అంటున్నావు తమ్మి. చాలా అద్భుతంగా పాడాలి మా ప్రేక్షకుల కోసం మరొకసారి. తప్పకుండా తమ్ముడు. మూనాపు సింతల కింద మగవనే శశాన తాత ఓరాస గుమ్మడి వైనాల మామిడి ఓరాస గుమ్మడి వైనాల మామిడి ఓరాస గుమ్మడి వైనాల మామిడి ఓరాస గుమ్మడి వైనాల మామిడి అనేసేన శాల తాత నెలకొక్క పోగు ఓరాస గుమ్మడి వైనాల మామిడి ఓరాస గుమ్మడి వైనాల మామిడి ఓరాస గుమ్మడి వైనాల మామిడి ఓరాస గుమ్మడి పోగులు అద్దంగా పొతులు వాయన ఓరాస గుమ్మడి వైనాల మామిడి ఓరాస గుమ్మడి వైనాల మామిడి ఓరాస గుమ్మడి వైనాల మామిడి ఓరాస గుమ్మడి వైనాల మామిడి మూనాపు సింతల కింద మగవనే శశాన తాత ఓరాస గుమ్మడి వైనాల మామిడి ఓరాస గుమ్మడి వైనాల మామిడి ఓరాస గుమ్మడి వైనాల మామిడి ఓరాస గుమ్మడి వైనాల మామిడి అంచునేసేనే పడుసు గుమ్మల ఓరాస గుమ్మడి వైనాల మామిడి ఓరాస గుమ్మడి వైనాల మామిడి ఓరాస గుమ్మడి వైనాల మామిడి ఓరాస గుమ్మడి వైనాల మామిడి ఆ కిందంచునేసేనే ఆరిద్ర పురుగుల ఓరాస గుమ్మడి వైనాల మామిడి ఓరాస గుమ్మడి వైనాల మామిడి ఓరాస గుమ్మడి వైనాల మామిడి ఓరాస గుమ్మడి వైనాల మామిడి ఆ మూనాపు సింతల కింద మగవనే శశాన తాత ఓరాస గుమ్మడి వైనాల మామిడి ఓరాస గుమ్మడి వైనాల మామిడి ఓరాస గుమ్మడి వైనాల మామిడి ఓరాస గుమ్మడి వైనాల మామిడి. చాలా అద్భుతంగా మునాపు సింతల కింద మగ్గం వేష శాలతాత ఓ రాస గుమ్మడి వైనాల మామిడి అని అంటే వెనకటి పదాలు ఇవన్నీ. చింతల కింద అప్పుడు కట్టుకోవడానికి ఇల్లు ఉన్నాయి ఎవరికి ఏం లేవు కాబట్టి ఆ చింతల కింద చింత నీడ కింద ఈ శాలతాతలందరూ కూడా మగ్గం వేసుకుంటూ చాలా అద్భుతంగా నేతనలుగా ఎదిగి అందరికీ ఈరోజు మనం అందరం చొక్కాలు వేసుకున్నాం పాయింట్లు వేసుకున్నాం అని అంటే కూడా ఆ నేతన్నల ఆ కళా వృత్తి అనుకోవచ్చు మనం కూడా. ఎందుకంటే వాళ్ళ వృత్తి చేయబట్టే మనం ఈరోజు అందరం కూడా చొక్కాలు వేసుకొని పాయింట్లు వేసుకొని చాలా అద్భుతంగా ముందుకు పోతా ఉన్నాం. చాలా అద్భుతమైనటువంటి పాట తీసుకొచ్చిన. ఇంకేమైనా కాన్సెప్ట్ ఉందా తమ్ముడు నీ దగ్గర? అంటే ఇంకొక పాట కూడా నాకు మంచి ఆఫర్ వచ్చినటువంటి పాట తమ్ముడు. అది కూడా వెన్నెలన్న అని జమ్మిగుంట్లో వెన్నెలన్న. అసలు పేరు అన్న పేరు శ్రీనాథ్, కలం పేరు వెన్నెల. కలం పేరు వెన్నెలన్న. అయితే నాకు వెన్నెలన్న తెలుసు. వెన్నెలన్న పాడినటువంటి పాట అది ఇంకా బయటికి రాలేదు, కానీ నేను అన్న పర్మిషన్ తీసుకొని షోలో పాడడం జరిగింది. ఆ పాట కూడా నాకు మంచి బహుమతి ఇవ్వడం జరిగింది. ఓకే తమ్ముడు, వెన్నెలన్న పాట అంటే చాలా గొప్ప రైటర్, పెద్ద రైటరు. అన్న పాట రాస్తే చాలా మంది కూడా పాటకు ప్రేమికులు అయిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. పాటే ఒక పాట విప్లవ సాహిత్యం నుంచి వెళ్ళి పాట ఎలా పుట్టింది అనే కాన్సెప్ట్ మీద పాడడం జరిగిందన్న ఆ షోలో. చాలా అద్భుతం తమ్మి. యుద్ధం పుట్టిన నేల మీద పొద్దే ఒడిసెను, ఆ పొద్దు పొడుపు మోముల్లో పాట మాగదిలేను. యుద్ధం పుట్టిన నేల మీద పొద్దే ఒడిసెను, ఆ పొద్దు పొడుపు మోముల్లో పాట మాగదిలేను. అరరే అద్దుమరాత్రి పల్లెల మీద వెన్నెల విరియును, ఆ వెన్నెల వెలుగు మోతుల్లో పాట మాగదిలేను. అద్దుమరాత్రి పల్లెల మీద వెన్నెల విరియును, ఆ వెన్నెల వెలుగు మోముల్లో పాట మాగదిలేను. పచ్చ పచ్చని ప్రకృతమ్మ పరవశించిపోయెను, పచ్చ పచ్చని ప్రకృతమ్మ పరవశించిపోయెను. పాపల పసి పాపల ఉయ్యాలలు పెసాగెను, పాపల పసి పాపల ఉయ్యాలలు పెసాగెను. యుద్ధం అరయుద్ధం యుద్ధం పుట్టిన నేల మీద పొద్దే ఒడిసెను, ఆ పొడుపు మోముల్లో పాట మాగదిలేను. అరరే అద్దుమరాత్రి పల్లెల మీద వెన్నెల గిరియును, ఆ వెన్నెల వెలుగు మోముల్లో
షోలో నా టీం మెంబర్స్గా ఒక ముగ్గురు ఒకటే పాటను ముగ్గురు పాడితే ఎలా ఉంటుంది. నాది రౌద్రం, వాళ్ళది ప్రకృతిగా సాహిత్యం మెలోడీ టైప్, నాది రౌద్రంగా, నాది పల్లవి, వాళ్ళ చరణాలుగా చేసి పాడడం జరిగిందన్న. తమ్ముడు చాలా మంచి పాట పాడినది వారి దాకా కూడా. మరి అదేవిధంగా రఘు, ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా అద్భుతమైనటువంటి కళలు ఉన్నాయి, కళాకారులు ఉన్నారు. ఆ కళాకారుల దగ్గర ఉన్నటువంటి గొంతులు చాలా అద్భుతంగా ఉంటాయి. గొంతులు ఒక్కొక్కరిది జిర్రు రావచ్చు, ఒకరు షార్ప్ రావచ్చు, ఒక టాప్ స్కేల్లో పాడవచ్చు, ఒకరు బేస్గా పాడవచ్చు. మరి కళాకారులు కూడా గొప్ప గొప్ప చరిత్రలు ఉన్నాయి. ఈ చరిత్రలు కలిగినటువంటి కళాకారులలో నీకే కళాకారులు అంటే ఇష్టము? ఎవరి పాటలు ఎక్కువ వింటావు? ఎవరి వాయిస్ అంటే ఇష్టం నీకు? ఎవరి వాయిస్ అంటే ఇష్టం అంటే అరుణోదయ నాగన్న అని అన్న గొంతు అంటే నాకు చాలా ఇష్టం అన్న. విప్లవ సాహిత్యం, నాకు పాటలు అవలీలగా అవలోలగా ఎంతో పెద్ద 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 పదాలని కూడా తన నోట జాలు వారేటువంటి అద్భుతమైనటువంటి గొంతు అన్నది ఇష్టం. గద్దర్ అన్నది ఇష్టం. చాలా గొంతులు పెద్దవారే ఇష్టం అన్న. చాలా గొప్ప మాట సాహిత్యం. మరి అదేవిధంగా గొప్ప వాళ్ళ గొంతులను ఎంచుకొని ముందుకు పోతాను అంటే చాలా గొప్ప విషయం ఇది. మరి అదేవిధంగా ఈ ఇరువురు గొంతులల్లా ఈ రెండు గొంతులు అంటే ఇష్టం అన్నావు కదా, నాగన్న గద్దర్ గారు 2 గొంతులు అంటే నీకు చాలా ఇష్టం. వాళ్ళని ఇన్స్పైర్ తీసుకొని ముందుకు పోతున్నావు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక పాట పాడాలి తమ్మి తప్పకుండా. వాళ్ళకి సంబంధించినటువంటి పాట పాడతాను. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కళాకారులు ఉన్నారు కదా, వాళ్ళు ఏ పాట అయితే పాడినరో ఆ పాటని మీరు ఇప్పుడు పాడాలి. వాళ్ళ గొంతులు ఇష్టం కాబట్టి వాళ్ళ ఇద్దరి పాడుకుందామన్నా. వాళ్ళ ఇద్దరి పాడతాను తప్పకుండా. ఫస్ట్ గద్దర్ అన్నగారు ఎక్కడున్నా తన ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటా ఉన్నాం. అన్న పాటల పూదోట, అన్న నుంచెల్లే మనమందరం వెలుగుతున్నటువంటి మొక్కలం ఇప్పుడు. అన్న వృక్షం, అన్న లేడు మన మధ్యలో. కొద్దిగా అన్న గురించి కూడా ఒక పాట పాడడం జరిగింది అన్న, నేనే చిన్నగా రాసుకున్నటువంటి పాట. అన్న వాయిస్లోనే మనం వినిపిస్తాం, అన్న మీదనే. అన్నగారి ఆత్మ ఎక్కడున్నా శాంతి చేకూరాలని కళాభివందనాలు తెలియజేసుకుంటూ, నువ్వు తిప్పిన చేతి కర్రా అర్రలో దాగి ఉన్నదన్నా, నువ్వు మోసిన నీ గొంగడి చీల్కలై పీలికాయనా, నీ కాలికి గట్టిన మువ్వ గజ్జ మోగనంటున్నదే మా పెద్దన్న గద్దరన్నా. నీకు విప్లవాభివందనం, నీకు కళాభివందనం, నీకు ప్రజాభివందనం అన్నట్టుగా ఇప్పుడిప్పుడే చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు తప్పకుండా అన్నకు రాస్తున్నా. చాలా బాగుంది సాహిత్యము, మంచిగా రాస్తున్నావు తమ్మి. దీన్ని కంటిన్యూ చేయాలి, దీని పాటను కూడా పూర్తి చేయాలి. పూర్తి చేసిన తర్వాత మళ్ళీ కళా వెలుగు ఛానల్లో నువ్వు ఖచ్చితంగా పాడాలి. మరి ఇంకొక కళాకారులు, ఇప్పుడు గద్దరన్న గురించి పాట పాడినావు, రాస్తున్నావు, పాట కొంచెం పాడినావు కదా, ఇంకో కళాకారులు అరుణోదయ నాగన్న పేరు చెప్పారు కదా మీరు. మరి నాగన్న పాడినటువంటి పాట ఈ పూట నీ నోట వినాలని చూస్తున్నాం. అన్న పెద్దన్న వందలాది పాటలు పాడిండు, దాంట్లో ఎక్కువగా నాకు ఇష్టమైనటువంటి పాట విప్లవ పాటే. చీకాకు నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ, ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ, కొమరము భీమయ్యి కోయల్ల గుడిసెలో పుట్టిన పోరు బిడ్డ, లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా, అన్న ఎత్తిండే ఎర్ర జెండా. చీకాకు నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ, ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ, కొమరము భీమయ్యి కోయల్ల గుడిసెలో పుట్టిన పోరు బిడ్డ, లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా, అన్న ఎత్తిండే ఎర్ర జెండా. సొంత జీవితాన్ని వదిలిపెట్టి శంకన తూపాకి జెండా బట్టి, ఆకులు అడములు ఆగులు వంకెలు, ఆకులు అడవులు ఆగులు వంకెలు, కొండలు కోనలు దాటుకుంటా, కొండలు కోనలు దాటుకుంటా, కొండలు కోనలు దాటుకుంటా, ఎత్తిండు పెద్దన్న ఎర్ర జెండా, త్యాగాలనిచ్చనేసి లింగన్న ప్రాణాలనిచ్చినాడే, త్యాగాలనిచ్చనేసి లింగన్న ప్రాణాలనిచ్చినాడే. చీకాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ, ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ, కొమరం భీమయ్యి కోయల గుడిసెలో పుట్టిన పోరు బిడ్డ, లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా, అన్న ఎత్తిండే ఎర్ర జెండా, అన్న ఎత్తిండే ఎర్ర జెండా. అన్న సాహిత్యం అనేది
పాట అనగానే భయం అవుతుంది అందరికి. అన్న పాటలు పాడలేము స్వయంగా. మరి అన్న పాట అంటేనే భయపడుతూనే చాలా అద్భుతంగా పాట పాడినావు. థ్యాంక్ యూ అన్న. చాలా మంచిగా వచ్చింది తమ్మి పాట కూడా, చాలా మంచిగా పాడుతున్నావు నువ్వు. ధన్యవాదాలు. ఇలాగే నువ్వు మంచి పాటలు వెతకాలి, పల్లెల్లో ఉన్నటువంటి కనుమరుగైపోతున్నటువంటి పదాలతో మా ముందుకు రావాలి. మన కళా వెలుగుచాల ద్వారా మీరందరూ కూడా బయటికి ప్రపంచంలోకి పరిచయం అవ్వాలి. మీ పాటలే వారికి ప్రజలకు అందరూ కూడా ఒక మాటల రూపంగా చెప్పుకునే విధంగా మీరందరూ కూడా గొప్ప స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం తమ్మి. మరి అదే విధంగా చూశారు కదా తమ్ముడు, ములుగు గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డ, ముద్దుల బిడ్డ మన మోతెరాగు తమ్ముడు వారి చాలా అద్భుతమైనటువంటి జానపదాలు కానివ్వండి, అదేవిధంగా సామాజిక పాటలు కానివ్వండి, అదేవిధంగా పల్లె పాటలు కానివ్వండి చాలా గొప్పగా పాడడం జరిగింది. మరి తమ్ముడికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. మరి అదేవిధంగా మళ్ళీ వారంలో మళ్ళొక మంచి కళాకారుల రూపంలో మంచి పాటలతోని వివిధ కళలతోని మీ ముందుకు వచ్చి కళా వెలుగు ఛానల్లో అద్భుతమైనటువంటి పాటలు పాడడానికి మళ్ళీ మీ ముందుకు వద్దాం. మరి తప్పకుండా అన్న. అంతేకాకుండా నన్ను వెతికి మరీ పట్టి ఈ కళా వెలుగు ఛానల్కు పిలిపించి ఇంతసేపు మీరు నన్ను యాంకరింగ్ చేసినందుకు కళాభివందనాలు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా యూట్యూబర్ కళా వెలుగు యూట్యూబర్ అరవింద్ గారికి కళాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇలా నాలానే మరుగుపడి ఉన్నటువంటి కళల్ని వెలికి తీస్తూ కళా వెలుగు అనే పదం చాలా గొప్ప ఆలోచన అన్న. ఇంతసేపు నన్ను ఇక్కడ ఇంటర్వ్యూ చేసినటువంటి మోతె రమేష్ అన్న కళాభివందనాలు తెలియజేసుకుంటూ, యూట్యూబర్ అరవింద్ గారికి కళాభివందనాలు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా మరిన్ని కళలు ఎన్నో ఈ ఛానల్లో వస్తాయని ప్రేక్షక మహాశయులందరికీ తెలియజేస్తూ, మీరంతా కళా వెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ధన్యవాదాలు అన్న. ఇంతకుముందు ఇవాళ దాకా నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు ఇంత గొప్పగా, ఇంత ఓపికగా. ఎందుకంటే నేను చాలా ఇంటర్వ్యూలలో ఇచ్చినప్పుడు యాంకర్లంతా ఇసుకుపడేది, నాకు ఇంతకంటే మాట్లాడరు నాదని అని చెప్పేది. కానుకుంటే తప్పులుంటే క్షమించండి. కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.